రైట్ వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మళ్లీ వర్షం దంచి కొట్టేస్తోంది. ఉదయం మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చిన వర్ణుడు కుమ్మేస్తున్నాడు. నగరంలోని పలుచోట్ల భీకర వాన కురుస్తోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్టలు, ఎర్రగడ్డ, బోరబండ, కూకట్పల్లిలోనూ భారీ వర్షం దంచి కొడుతోంది. ఇప్పటికే నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి. నిమిషాల్లోనే రోడ్లన్నీ మునిగిపోయేంత వర్షం దంచి కొట్టింది. హైదరాబాద్ లో మరో క్లౌడ్ బరస్టా. ఒకప్పుడు హిమాలయ ప్రాంతాల్లో సంభవించే క్లౌడ్ బర్స్ట్లు ఇప్పుడు భాగ్యనగరంలో సంభవిస్తున్నాయా అనేలా వర్షం కురిసింది. ఇక వర్షం కురవడం మొదలు పెడితే ఆగకుండా కురుస్తోంది. 2-3 గంటలు నాన్ స్టాప్ గా వర్షం దంచేస్తోంది. గట్టిగా 2-3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే సిటీ రోడ్లపై నీరు నిలుస్తోంది. అలాంటిది డబుల్ ట్రిపుల్ వర్షపాతం కురిస్తే ఇక చెప్పేదేముంది. రోడ్లన్నీ పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. నరకం చూస్తున్నారు భాగ్యనగర వాసులు. ఇక భాగ్యనగరంలో వర్షం అంతకంతకు పెరుగుతోంది. చిన్న చిన్న చినుకులతో మొదలై చూస్తుండగానే భీకర వానగా మారిపోయింది. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఐ న్యూస్ స్క్రీన్ పై మనం చూడొచ్చు. ఇక మన కార్లు రోడ్డు మీద వెళ్తున్నాయా లేదంటే ఏదైనా ఒక పిల్ల కాలువలో వెళ్తున్నాయా అన్నట్టుగా పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నగరంలో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, మొత్తంగా వర్ణుడు విజృంభిస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నది ప్రస్తుతానికి రోడ్లే, కానీ జలపాతాలను తలపించే విధంగా అక్కడ నీటి ప్రవాహం కొనసాగుతున్న పరిస్థితి. ఎక్కడో హిమాలయాల్లో క్లౌడ్ బర్స్ట్లు జరుగుతూ ఉంటాయి, కానీ గత వారం నుంచి చూస్తూ ఉంటే ప్రతిరోజు సాయంత్రం అవుతుందంటేనే భాగ్యనగర వాసుల్లో గుబులు మొదలైపోతుంది. ఒక్కసారిగా వర్ణుడు విజృంభించేస్తున్నాడు. క్లౌడ్ బర్స్ట్ జరిగిందా అన్నట్టుగా వర్షం అయితే అక్కడ కురుస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మొత్తంగా నగరంలో కొద్దిపాటి వర్షానికే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురుస్తుండటం పట్ల భాగ్యనగర వాసులు అయితే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ జీహెచ్ఎంసీ టీంలు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ చేస్తున్నా ఎప్పుడూ చూడని విధంగా ఒక్కసారిగా వర్షం కమ్మేస్తుంది, కుమ్మేస్తుంది అన్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. చడీ చప్పుడు లేకుండా చిన్న చిన్న చినుకులతో మొదలైన వాన భాగ్యనగరాన్ని జలమయం చేసేస్తుంది. ఖచ్చితంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం, ఈ టైంలో కుండపోత వర్షం కురుస్తుంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి. చాలా మంది ఆఫీసుల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది, అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రండి. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ అలర్ట్స్, అదేవిధంగా జీహెచ్ఎంసీ అలర్ట్స్ను గమనిస్తూ మీ గమ్యస్థానాలకు చేరుకోండి. ఇక మన మార్గ మధ్యమంలో వెళ్ళేటప్పుడు ఎక్కడ మ్యాన్ హోల్స్ నోళ్లు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అందుకోసం మ్యాన్ హోల్స్ను గమనిస్తూ కూడా ముందుకు వెళ్లవలసిందిగా ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక నగరంలో వెదర్ అప్డేట్స్కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్, చూస్తున్నాం భాగ్యనగరంపై వర్ణుడు పగబట్టాడా అన్నట్టుగా సాయంత్రం అయితే చాలు చిన్న చిన్న చినుకులతో మొదలై భీకరమైన వర్షంగా కనిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కూడా వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త కూడా చెప్పింది. మరో అల్పపీడనం ముప్పు ఉందంటూ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది 27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో మొత్తంగా కూడా అల్పపీడన ద్రోణిగా మారే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. అదేవిధంగా తెలుగు రాష్ట్రం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ముఖ్యంగా అయితే అలర్ట్ కూడా జారీ చేసింది. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో కూడా భారీ వర్షం కురుస్తుంది. అది ఇటు లక్నీకపూర్, అమీర్పేటలో భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా మాదాపూర్ అయితే రైల్వే స్టేషన్, ఏదైతే మెట్రో రైల్వే స్టేషన్ ఉందో మెట్రో రైల్వే స్టేషన్ భారీ మొత్తంలో నీరు మొత్తం నిలిచిపోవడం వలన వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మెట్రో స్టేషన్ కింద మొత్తం మోకాలలోతు నీరు చేరి అయితే రోడ్డు మొత్తంలో కూడా బ్లాక్ అయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. వాతావరణ శాఖ అయితే మొత్తంగా రాబోయే 2 గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో మొత్తంగా అందరూ కూడా జాగ్రత్త వహించాలంటూ కూడా చెప్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇటు లోతట్టు ప్రాంతాలు, జిహెచ్ఎంసీ ప్రాంతంలో ఉండేటటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వారి మొత్తంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు సంబోధిస్తున్నారు. ఇటు ఎల్బీ నగర్, అమీర్పేట్, ఉప్పల్, రామంతపూర్ అయితే భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి మొత్తంగా చూసుకుంటే కూడా అయితే భారీ వర్షం కురుస్తున్నట్లు అవుతుంది. అమీర్పేట్ ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయం కావడం చేత వాహనదారులు మొత్తంగా కూడా ప్రవీణ్, వెదర్ అప్డేట్ అందుతుంది అధికారుల నుంచి. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఈ నేపథ్యంలో ఐటీ ఆఫీసుల నుంచి ఎంప్లాయీస్ ఒకేసారి బయటికి రావద్దని కూడా అప్డేట్స్ అందిస్తున్న పరిస్థితి. ఐక్య, రాయదుర్గం, బయోడైవర్సిటీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే నెలకొంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు ఒకేసారి బయటకు రావద్దని అధికారులు సూచన కూడా చేస్తున్నారు. ప్లీజ్ కంటిన్యూ ప్రవీణ్. వంశీ, మనం చూసుకుంటే ఇప్పుడే
అయితే ఈ యొక్క ఏదైతే ఫిబ్రవరి పోలీస్ స్టేషన్ కమిషనరేట్ నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ అవుతున్నాయి. వాతావరణ శాఖ నుండి కూడా భారీ మొత్తంలో ఐటీ ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసుల నుంచి వచ్చే సమయం 6 గంటల సమయం కాబట్టి అయితే నైట్ షిఫ్ట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ భారీ మొత్తంలో ఒకేసారి వాహనాలతో ఆ రోడ్డు పైకి వస్తే ఇబ్బందులు పడతారంటూ కూడా అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు కూడా ఎవరు కూడా ఒకేసారి బయటికి వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. హైదరాబాద్ ప్రాంతంగా కూడా మొత్తంగా ఇప్పుడు మాదాపూర్ హైటెక్ సిటీలో భారీగా వర్షం కురుస్తుంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఈ నేపథ్యం చూసుకుంటే ఇప్పటికే జంట జలాశయాలు మొత్తంగా కూడా నిండుకుండలు మారాయి. వాటి నుండి ఆ నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. వదిలిపెట్టిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో లోతుతట్టు ప్రాంతాలు మొత్తంగా కూడా జలమయమవుతున్నాయి. ఈ నేపథ్యం చూసుకుంటే అక్కడ మూసీ నది ఏదైతే ఉందో మూసీ నది పర్యాటక ప్రాంత ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. ఆ యొక్క ప్రజలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ చూసుకుంటే కూడా ఎఫ్టిఫల్ జోన్ మొత్తం కూడా హుస్సేన్ సాగర్ ఫుల్గా నిండిపోయింది కాబట్టి నీటితో నిండిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఏవైతే పరిసర ప్రాంతాలు ఉంటాయో ఆ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్న నేపథ్యం చూసుకుంటున్నాం. మనం అక్కడ ఏదైతే ముషిరాబాద్ ప్రాంతంలోని చాదరగట్ట ఆ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి మూసీ పర్యాటక ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తున్నాం. రైట్. మొత్తంగా ఐ న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్. ఒక్కసారి జనాలందరూ ఒకేసారి బయటకు రావద్దు, అవసరమైతేనే బయటకు రండి. ఆఫీసుల నుంచి వెళ్లే వాళ్ళు కూడా